నమస్కారం ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం నేను లక్ష్మి మనతో ఉన్నారు డాక్టర్ మొహమ్మద్ దావూద్ గారు నమస్కారం అండి నమస్తే అమ్మా సంఖ్యాశాస్త్రం ప్రకారం కలర్స్ ని ఏ విధంగా డిసైడ్ చేస్తాం మనం ఒక వ్యక్తికి బర్త్ నెంబరు డెస్టినీ నెంబర్ దేనికైనా తర్వాత మొత్తం డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న అంకెలు ప్రతి అంకె దానికి ఎఫెక్ట్ ఇస్తుంది అన్నారు అంటే బర్త్ నెంబర్ అంటే నేను 8వ తారీఖు పుట్టాను 8/7/1957 8 అనేది నా బర్త్ నెంబర్ 8 + 7 + 1 + 9 + 5 + 7 మొత్తం కొడితే 37 అది డెస్టినీ నెంబర్ సపోజ్ మీరు 1980లో పుట్టారు అనుకుందాం సంతోషంగా ఉన్నారు కాబట్టి కొంచెం చేయాలి కాబట్టి 80లో పుట్టానా బాగుంది నా ఏజ్ చాలా చిన్న ఏజ్ అయిపోయింది 5/5/1980 అన్నా అనుకోండి 5వ తారీఖు 5 + 5 1980 అంటే 10 + 8 18 + 5 5 10 మొత్తం 28 మీ బర్త్ నెంబర్ 5 డెస్టినీ నెంబరు 28 అంటే 2 + 8 1 అలా తీసుకోవాలి అలా ఈ రెండింటి నెంబర్లకి అనుగుణంగా చూసుకోవాలి ప్లస్ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఈ 10 అంకెలకు కూడా చూసుకోవాలి అది కొంచెం టిపికల్ కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఏంటంటే టైం ఇవ్వటల్లా హరిగా వెళ్ళిపోగానే ఇంకొన్ని చూసుకొని ఏదో డబ్బులు తీసుకోవడం డబ్బులు కాదండి ఇది ఒక దైవికమైన సంబంధమైన సబ్జెక్ట్ కలర్స్ అంటే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క నెంబర్కి 1 ఉంది అనుకోండి పింక్ 2 ఉంది మూన్ 3 గురువుకు సంబంధించిన నెంబర్ ఎల్లో కలర్ 4 రాహుకు సంబంధించిన నెంబర్ వైలెట్ పర్పుల్ 5 బుధుడు ఆకుపచ్చ 6 శుక్రుడు మిల్కీ వైట్ అండ్ లైట్ బ్లూ 7 కేతు నెంబర్ గ్రే 8 బ్లూ కలర్ సముద్రంలో బ్లూ ఉంటుంది బ్లూ కలర్ 9 రెడ్ కలర్ ఈ నెంబర్లు వాడుతూ ఉంటే ఇప్పుడు న్యూమరాలజీ అంటే ఈ 9 నంబర్స్ ని మనము ఈ 9 గ్రహాలతో అదే న్యూమరాలజీ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ సబ్జెక్ట్ ఓకే న్యూమరాలజీ అనేది సూర్యుడికి 1 నెంబరు ఇక్కడ సూర్యుడు మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగానే మీ జాతకంలో ప్లానెటరీ పొజిషన్ కూడా ఉంటుందమ్మా ఓకే అది వేరు ఇది వేరు బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ సబ్జెక్ట్ బోత్ చదువుకున్న వాళ్ళకి ఆ మజా తెలుస్తుంది ఆ డేట్ ఆఫ్ బర్త్తో తగ్గట్టుగానే వీళ్ళకి అక్కడ మీరు డెస్టినీ నెంబర్ 6 వచ్చింది అనుకోండి లేకపోతే 6వ తారీఖు పుట్టాడు అనుకోండి మీకు శుక్రుడు చాలా బాగుంటాడు మీ హెరోస్కోప్లో సన్ ఉన్నాడు అనుకోండి సన్ మీకు చాలా బాగా ఉంటాడు మీ నెంబర్ మిస్ అయిందో ఆ నెంబర్ కొంచెం ప్లానెట్ కొంచెం ఇదిగా ఉంటుంది దాన్ని బలపరచాలి మీ డేట్ ఆఫ్ బర్త్లో సపోజ్ 5 నెంబర్ లేదనుకోండి 5 నెంబర్ నేమ్ నెంబర్లో పెట్టాలి అది ఒక ఆర్ట్ అది టిపికల్ అందుకనే ఏందండి ఆయన గారు కాసేపట్లో ఇచ్చేస్తాడు నెంబర్ మీరు ఏంది 3 రోజులు తీసుకున్నారు 4 రోజులు తీసుకున్నారు అంటుంటారు నా దగ్గరికి వస్తుంటారు నా దగ్గర పేరు పెట్టించుకోవాలంటే మీకు ఓపిక ఉండాలి నేను ముందే చెప్తాను అలా మనకి డేట్ ఆఫ్ బర్త్లో కొన్ని నెంబర్లు మిస్ అవుతాయి అమ్మ 6 నెంబర్ ఉండదు బర్త్ నెంబర్లో ఇక్కడ నేమ్ నెంబర్లో 6 తీసుకురావాలి అక్కడ 1 లేదనుకోండి 1 తీసుకురావాలి అంటే బర్త్ డేట్ ఆఫ్ బర్త్లో 8 అంకెల్లో మిస్ అయిన అంకిని మన నేమ్ నెంబర్లో కూడా తేగలిగితే చాలా బాగుంటుంది అంటే కొంతమంది చెప్పొచ్చు మీలాంటి తెలివిగల వాళ్ళు టీవీ చూసేవాళ్ళు మరి కబాలా సిస్టంలో 9 నెంబర్ లేదు కదండి అంటారు కబాలా సిస్టంలో లేకపోయినా పైథాగరస్ సిస్టంలో ఉంది అందుకని పైథాగరస్ సిస్టంలో ఒక సిస్టంలో చూడకూడదు పేరు పైథాగరస్ సిస్టమ్ చూడాలి కబాలా సిస్టమ్ చూడాలి ఇంకొక 2-3 సీక్రెట్ సిస్టమ్లు ఉన్నాయి నేను నా సొంతంగా రీసెర్చ్ చేసి ఎక్కున్నాయి అది ఇప్పుడే కాదు చివరిలో నేను 96 ఇయర్స్ ఉంటాను 95th ఇయర్లో డిక్లేర్ చేసి వెళ్తాను అలా అదే అన్నీ డిక్లేర్ చేస్తాను ఎందుకంటే నేను బుక్లో అన్నీ రాశా నేను చాలా సంవత్సరాల క్రితం MT అనే ఒక బుక్ చదివా అంటే చదువుకునే అంతా మనం అన్నీ ఇచ్చేసి వెళ్ళాలి ఇప్పుడు శ్మశానంలో చాలా గొప్ప గొప్ప వాళ్ళు శ్మశానంలో ఉంటారు వాళ్ళు పెద్ద పెద్ద రీసెర్చ్ చేసిన వాళ్ళు అన్నీ చెప్పాలి అలా బర్త్ నెంబర్లో మిస్ అయిన నెంబర్ని నేమ్ నెంబర్లో కనుక తీసుకొస్తే ఇది వెలితి ఫుల్ అయిపోయి ఆ నెంబర్ యొక్క ఎఫెక్టు ఈ అబ్బాయికి ఈ డేట్ ఆఫ్ బర్త్లో వస్తుంది కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది అలా బ్యాలెన్స్ చేయగలగాలి ఇప్పుడు మనం మొబైల్ నంబర్స్ వాడుతూ ఉంటాం నంబర్స్ తీసుకుంటాం సో ఆ మొబైల్ నెంబర్ మనకు నచ్చింది బాగా గుర్తుండేది చూసి వెతుక్కొని తీసుకుంటాం మరి దానివల్ల న్యూమరాలజీ ప్రకారం ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా వస్తుంటాయా ఇప్పుడమ్మా ఫోన్ న్యూమరాలజీ అని ఎక్కడ చూసినా వీడియోలే ఎవడికి నోటికి వచ్చింది వాడు చెప్తూనే ఉన్నాడు అది ఉండకూడదు ఇది ఉండకూడదు అది ఉంటే ఆ జబ్బు వచ్చింది ఇది ఉంటే ఈ జబ్బు ఏ జబ్బులు రావు ఈ టోటల్ బాగుండాలి ఈ నెంబర్లు కూడా మీకు డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మంచి డేట్లు ఉండాలి
అలా చక్కటి టోటల్ నెంబర్ బాగా ఉండేటట్టయితే మీకు ఏమి ఉండవు. ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది, పిచ్చి ఎక్కువైపోయి అసలు లేనిపోయిన ఏయేయో విషయాలు, ఫోన్ న్యూమరాలజీ అని, ఆ న్యూమరాలజీ అని, ఈ న్యూమరాలజీ అని. మీకు లక్కీ నెంబరు, మీ బర్త్ నెంబరు, మీ లక్కీ నెంబర్ అని ఉంటుంది. ఆ లక్కీ నెంబర్కి అనుగుణంగా ఈ 10 అంకెలు కూడితే వచ్చే నెంబర్ పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది. అటు 8 పెట్టకూడదంటారు, 4 8 పెట్టకూడదంటారు, 4 7 పెట్టకూడదంటారు, 4 1 పెట్టకూడదంటారు. ఒక్కొక్కడు ఒక్కొక్కటి. అసలు దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా? ఏమీ లేదు. ఎవడికి నోటుకు వచ్చింది వాడు మైక్ పెట్టుకోవటం, మీలాంటి ఒక అమ్మాయిని యాంకర్ని పెట్టుకోవటం, అందంగా ఉన్న అమ్మాయిని, ఎవడే పని అయిపోయింది. సిస్టమేటిక్గా రీసెర్చ్గా వాడు ఎప్పుడన్నా ఒక పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చిందా, వాడిది ఏమన్నా బుక్ రాశాడా, ఏమన్నా మంచి ఇంటర్వ్యూ వచ్చిందా చూసుకోరు. ఏం లేదు. ఊరకి ఏదో యూట్యూబ్లో వచ్చేసింది కాబట్టి ఏదో ఒకటి నెగిటివ్ వాగితే దానికి ఇది వచ్చేస్తుంది. నాకు చూసావా 80,000 మంది ఉంటారు, 90,000 మంది ఉంటారు. సబ్జెక్ట్ ఏంటి? ఏమైనా స్టాండర్డ్ పేపర్లో ఒక ఆర్టికల్ రాసావా, లేకపోతే ఈటీవీ లాంటి దాంట్లో, లేకపోతే మీ ఆంధ్ర పేపర్. ఇప్పుడు కాదు, రామనాథ్ గోయింకా గారు ఉన్నప్పుడు పీటర్ వడేల్ అని కాలం ఒకటి ఉండేది ఇండియన్ ఎక్స్ప్రెస్లో. సండే నేను చాలా బాగా ఫాలో అయ్యేవాడిని. 68 69 నుంచి ఫాలో అయ్యేవాడిని నేను. మా బాబాయ్ గారి ఇంట్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ వచ్చేది. చాలా గొప్పగా ఆ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా రాసేవాడు. ఈ సంవత్సరం న్యూమరాలజీ అండ్ జ్యోతిష్యం ప్రకారం నేను 8 జూలైన అంటే ఆ 8 జూలై ఏ ఆదివారం వచ్చిందో, అంటే ఆ వారంలో ఏ వారం వచ్చిందో ఆదివారం రాసేవాడు. 8 జూలైన పుట్టినవాడు ఈ సంవత్సరం అక్షరం తప్పు లేకుండా వచ్చేదమ్మా. అంత గొప్పగా రాసేవాళ్ళు. వాళ్ళు శ్రమ చేశారు, బుక్స్ రాశారు, బుక్స్ చదివారు. అది తెలుగు బుక్స్ కాదు, ఇంత బుక్స్ కాదు. ఒక్కొక్క బుక్ నేను మొన్న తెప్పిస్తే ఒక్కొక్కటి 14,000, 15,000, 20,000 అలాంటి బుక్ చదవాలి. అప్పుడే మనకి ఇది వస్తుంది. మనం సంపాదించుకోవడం కాదు, మన బుక్స్ ఖర్చు పెట్టాలి. అలా ఖర్చు పెట్టినప్పుడు బాగుంటుంది. అన్నీ చూడాలి, కానీ ఏదో ఒకటి ఏదో చెప్పేయటం, మైకు దొరికింది కదా అని చెప్పేయటం చేయకూడదమ్మా. అది చాలా తప్పు కూడా. సంఘానికి మనం ఉపకారం చేయాలి, కానీ అపకారం చేయకూడదు. దావుద్ గారు చాలా బాగా చెప్పారు. సంఖ్యాశాస్త్రం అనేది మన జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చాలా చక్కగా చెప్పారు. నమస్కారం. నమస్తే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. అందరూ ఒక ప్రేయర్ తయారు చేశానమ్మా నేను. ప్రేయర్ అంటే ప్రేయర్ కాదు, ఎఫర్మేషన్. మార్నింగ్ నిద్ర లేవగానే ఎవరైనా మీకు ఏ కోరికలు ఉంటే, మీరు పెద్ద యాంకర్ అయిపోవాలి అని అనుకోండి, మార్నింగ్ లెగవగానే థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ గాడ్ విత్ గుడ్ హెల్త్, వెల్త్, గుడ్ ఫ్యామిలీ లైఫ్. అండ్ మీ కోరికలు ఉంటాయి కదా, నేను మల్టీ మిలియనర్ అవ్వాలి, నాకు షేర్ మార్కెట్లో 100 కోట్ల లాభం రావాలి, వస్తుందమ్మా. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మీరు సిన్సియర్గా ప్రే చేయాలి. యూ హ్యావ్ టు. విశ్వానికి మీరు గ్రాటిట్యూడ్ చెప్పాలి. చెప్తే అన్నీ అవుతాయి. పొద్దున్న నిద్ర లేకపోగానే రాత్రి బెడ్ మీదకి వెళ్ళేటప్పుడు థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ గాడ్ అనుకొని మీ కోరికలన్నీ అనుకోండి. అందరూ బాగుంటారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇదే దావుద్ గారు రాసిన బుక్ అన్నమాట, న్యూమరాలజిస్ట్. సో ఈ బుక్లో చాలా విషయాలు ఉన్నాయి. సంఖ్యాశాస్త్రం గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే మీకు న్యూమరాలజీ ప్రకారం ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలా ఈ బుక్ కావాలనుకుంటే కనుక స్క్రీన్ పైన నంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.